the matchless name of Jesus Christ, I am so glad to invite you all to this online service. మిమ్మల్ని అందరినీ ఆన్లైన్ ఆరాధనకి మరి సాట్లేని యేసయ్య నామములో ఆహ్వానిస్తున్నాను. Thank God, with His grace we have made it in this year 2020. We are almost the end of this year. మరి ఈ సంవత్సరం అంతా కూడా మరి దేవుడి కృపలో ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడి చివరి వరకు తీసుకొని వచ్చాడు. And I know that God is doing extraordinary things in this month of December. మరి ఈ డిసెంబర్ మాసంలో దేవుడు అసాధారణమైన క్రియలు చేస్తున్న విషయం నాకు తెలుసు. The world is preparing itself for the great danger. మరి గొప్ప బోధకుని కొరకు దేవుడు లోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. Expecting another second wave or third wave of COVID around the world. మరి లోకమంతా కూడా ఇక కోవిడ్ రెండోసారి వస్తుంది, మూడోసారి వస్తుందని చెప్తున్నారు. And lot of destruction, the news of destructions here and there. మరి అక్కడ ఇక వార్తలు ఇక్కడ అంతా వస్తూ ఉన్నాయి. But God is preparing His church for His glory. కానీ దేవుడు తన సంఘాన్ని తన మహిమార్థమై సిద్ధపరుస్తున్నాడు. God is preparing His people for His double portion of blessings. మరి దేవుడు రెండంతల ఆశీర్వాదం కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. God is preparing His people for the great work of restoration. మరి తిరిగి పునరుద్ధరించే ఆ క్రియ కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. The church is celebrating. మరి సంఘము పండుగ చేసుకుంటుంది. Hallelujah. Hallelujah. Rejoice, dear people of God. మరి సంతోషించండి దైవజనమా. Put away all your anxieties. మీకు ఆందోళన అంతా కూడా పక్కన పడేయండి. Put your burdens and yoke upon the Lord. మీ యొక్క బాధలను మరి బరువులను మరి దేవుని మీద ఉంచండి. For He cares for you. ఎందుకనగా ఆయనే సమస్తము చూసుకుంటాడు. With all freedom. ఎంతో స్వాతంత్రంతో Come, let's worship the Lord. మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. With all freedom. మనం ఎంతో స్వాతంత్రంగా let's receive His word. ఆయన వాక్యంను పొందుకుందాం. Thankfully we'll receive it. కృతజ్ఞతతో పొందుకుందాం. And we'll obey His word. ఆయన వాక్యంకు విధేయత చూపిద్దాం. And let's all do it together. మనం అందరం కలిసి ఆ పని చేద్దాం. Our God will be pleased. మన దేవుడు సంతోషిస్తాడు. When we see smile on the face of God. మన దేవుని యొక్క ముఖంలో మనం సంతోషం చూసినప్పుడు or else everything is open. మరి ఇంకా మిగతా ఏం పనికిరాదు. The windows of heaven is open. మరి పరలోకపు ద్వారములు తెరవబడి ఉన్నాయి. Our God will be so close to us. మన దేవుడు మనకు సన్నిహితంగా ఉంటాడు. Hallelujah. Hallelujah. Come, let's begin this worship service with a word of prayer. ఈ యొక్క ఆరాధన కార్యక్రమంను మరి ప్రార్థనతో ఆరంభించుకుందాం. Please close your eyes with me. అందరూ నాతో కలిసి కళ్ళు మూసుకుందాం. Gracious Heavenly Father, కృపగల పరలోకపు తండ్రి, I want to thank you so much for your plans for us. మా పట్ల మీకున్న ప్రణాళికలను బట్టి మీకు స్తోత్రములు. Thank you, Lord, for this season. మరి ఈ కాలంను బట్టి మీకు స్తోత్రములు. As we celebrate the season of Christmas, మీకు క్రిస్మస్ కాలంలో మేము ఉండగా not only remembering the birth of Jesus on this world, మరి కేవలం లోకంలో మరి క్రీస్తు యొక్క ఆ యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం మాత్రమే కాదు, we have genuine reason to celebrate Christmas because Jesus has born in our lives. మరి మా జీవితంలో క్రీస్తు జన్మించి ఉన్నాడు కాబట్టి మేము నిజముగా మంచి కారణంతో క్రిస్మస్ జరుపుకుంటాం. And we have great joy and hope that the same Christ will be born in so many lives. మరి అనేక మంది జీవితాల్లో కూడా దేవుడే మళ్ళీ తిరిగి జన్మిస్తాడని చెప్పి మనకు నిరీక్షణ కలిగి ఉన్నాం. Thank you for preparing us, Lord. మమ్మల్ని సిద్ధపరిచినందుకు మీకు స్తోత్రాలయ్యా. And Master, the force of your kingdom, the force of your gospel will be more in many folds, Lord, in the coming year. మరి ప్రభు మీకు సువార్త ఎంతో బలంగా ప్రభావవంతంగా మరి రాబో సంవత్సరంలో బాగా ప్రకటించబడింది కాక. Thank you, Lord, for preparing the church so that there will be signs and wonders, Lord, will keep happening than before any centuries ago. ప్రభు మరి ముందుకన్నా ఏది జరగక ముందే మీరు మా పట్ల చూపిస్తున్న సూచక్రియలు అద్భుతములను బట్టి మీకు స్తోత్రమయ్యా. Upcoming year there will be much more. మరి రాబో సంవత్సరం ఇంకా గొప్పగా క్రియలు జరుగుతాయి. Lord, thank you for preparing us. మమ్మల్ని సిద్ధపరిచినందుకే మీకు స్తోత్రం. Speak to our hearts today. ఈ రోజు మా హృదయములతో మాట్లాడండి. Bless the songs and worship. ఈ యొక్క పాటలను ఆరాధనను ఆశీర్వదించండి. We give you all the glory and honor. మీకే సకల మహిమ ఘనత. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Come, let's worship Him with few songs. మరి కొన్ని పాటలు పాడి దేవుని నామమును ఆరాధిద్దాం. Don't forget, before we move into the worship, మనం ఆరాధనలోకి వెళ్ళక ముందు couple of important announcements to you. మరి కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు. Today evening there will be children's program, Christmas program on the Zoom platform. మరి ఈ రోజు సాయంకాలంన మరి పిల్లల క్రిస్మస్ కార్యక్రమం ఉంటుంది జూమ్ లో. At 7 o'clock sharp we will have this program. మరి 7 గంటలకు ఖచ్చితంగా ప్రారంభం అవుతుంది. The ID and the password will be the same ID and password which we used
for our 21 days of online prayer. మరి 21 రోజుల ఉపవాస ప్రార్థనలో మనం ఏదైతే జూమ్ మీటింగ్ ఐడి వాడామో అదే మీటింగ్ ఐడి వాడబడుతుంది. Even for the Bible study, we are using the same ID. మరి బైబిల్ స్టడీ కూడా మేము అదే మీటింగ్ ఐడి వాడుతున్నాం. Anyway, we are sending that ID to everyone. అయినప్పటికీ మేము ఆ మీటింగ్ ఐడి పంపిస్తున్నాం. I request you all, please connect and encourage the children. మరి మీరందరూ కనెక్ట్ అయ్యి మరి మీటింగ్ లో పాలు పంచుకొని పిల్లల్ని ఆశీర్వదించండి. 3 Sundays continuously we had this programs. మరి గత 3 ఆదివారాలుగా మరి ఈ కార్యక్రమం జరిగింది. Today will be our last Christmas program online. మరి ఈ రోజు మరి ఆన్లైన్ లో చివరి క్రిస్మస్ ప్రోగ్రామ్. Please don't miss it. మీరు దయచేసి కోల్పోవద్దు. Lord, I'm expecting your presence. I want you to get connected in this program. మరి ఈ మీటింగ్ లో మీరు అందరూ పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాను. Secondly, రెండవదిగా Christmas service on 25th we will have 2 services. క్రిస్మస్ ఆరాధన 25వ తారీఖున మరి 2 ఆరాధనలు జరుగుతాయి. As usual, we will have at 7 o'clock Kannada and Tamil. మరి సాధారణంగా 7 గంటలకి కన్నడ తమిళ్లో జరుగుతుంది. And at 9 o'clock we will have English and Telugu. మరి 9 గంటలకి ఇంగ్లీష్ లోను తెలుగులోను జరుగుతుంది. And many people, you were hiding yourself at homes. మరి చాలా మంది మీరు మీ ఇండ్లలో దాంకొని ఉన్నారు. At least for the Christmas season, get out of your homes. కానీ క్రిస్మస్ కాలంలో ఉన్న బయటికి రండి. Please come to the church. సంఘానికి రండి. At least in this Christmas season, let's all worship Him together. మరి క్రిస్మస్ కాలంలో ఉన్న అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. Let's see one another and wish one another. మరి అందరం కలుసుకొని ఒకరికొకరు శుభములు తెలుపుకుందాం. Let's celebrate God's glory together. మరి దేవుని మహిమను అందరం కలిసి జరుపుకుందాం. Amen. ఆమేన్. So God will bless you. దేవుడు మిమ్మల్ని On ఆశీర్వదిస్తాడు. we are having this Christmas preparing ourselves for Christmas videos. మరి క్రిస్మస్ కొరకు మనం సిద్ధపరచుకుంటూ కొన్ని వీడియోస్ వస్తున్నాయి. Christmas special videos. మరి క్రిస్మస్ కి ప్రత్యేకమైన వీడియోలు Every day we are the videos are available on YouTube. ప్రతి రోజు మరి వీడియోస్ యూట్యూబ్ లో పెట్టడం జరుగుతుంది. If you have subscribed to our channel, you are getting the notification. మీరు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. If you have not done it so far, please do it now. మీరు ఇంతవరకు చేయకుండా ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. Amen. ఆమేన్. And in the description we have given a link for the photo competition. మరి ఆ డిస్క్రిప్షన్ లో ఫోటో కాంపిటీషన్ కి ఒక లింక్ ఇవ్వబడింది. So all you have to do is just whatever photos you have taken which is related to the topic of every day, we want you to upload at least maximum of 3 photos. మరి ప్రతిరోజు టాపిక్ ఏమైతే ఇవ్వబడుతుందో ఆ యొక్క లింక్లోకి వెళ్ళి మీరు ఫొటోస్ క్లిక్ చేసి మీ ఫొటోస్ మాత్రమే దాంట్లో అప్లోడ్ చేయండి. So we will see all the photos on 25th morning during Christmas. We will announce the winners. మరి 25వ తారీఖున మరి ఉదయకాలంలో ఆ ఫొటోస్ అన్ని చూసి వాళ్ళలో విజేతలను ప్రకటించడం జరుగుతుంది. Please participate. దయచేసి పాలు పంచుకోండి. Share with others. ఇతరులతో పంచండి. Don't forget to comment. మరి కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. That will help us to bring out good programs to you. మరి మీ కొరకు ఇంకా మంచి కార్యక్రమం చేయడానికి మాకు సహాయం అవుతుంది. God bless you. దేవుడు ఆశీర్వదిస్తాడు. Come, let's worship Him together. అందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. Praise the Lord. We'll all worship the Lord together. What a beautiful deed God has given to us. One more day, God is gracious to us. He has been our Savior and my Jesus. We'll sing and glorify His name. And I think most of you know this song, the song which we are going to sing now. Shout to the Lord, all the earth, and give glory to Him. So join with us together and worship Him. My Jesus, my Savior, Lord, there is none like you. All of my days I want to praise the wonders of your mighty love. Lord, you're my comfort and you're my shelter, tower of refuge and strength. Let every breath that I have never cease to worship you. My Jesus, my Savior, Lord, there is none like you. All of my days I want to praise the wonders of your mighty love. My comfort, my shelter, tower of refuge and strength. Let every breath
cease to worship you. Shout to the Lord, all the earth, let us sing. Power and majesty, praise to the King. Mountains bow down and the seas will roar at the sound of your name. I sing for joy at the work of your hand. Forever I love you, forever I'll stand. Nothing compares to the promise I have in you. Sing, my Jesus, my Jesus, my Savior. Lord, there is none like you. All of my days I want to praise the wonders of your mighty love. My comfort, my shelter, my comfort, my shelter, tower of refuge and strength. Let every breath, all that I am, never cease to worship you. Shout to the Lord, all the earth, let us sing. Power and majesty, praise to the King. Mountains bow down and the seas will roar at the sound of your name. I sing for joy at the work of your hands. Forever I love you, forever I'll praise. Nothing compares to the promise I have in you. Yes, Lord, you have been my comfort, my shelter, Lord. You have been my refuge thus far. You are the one, though, Master God, you brought us thus far. Under the covering of your wings, under your grace, Lord, you have protected us. We are so privileged to call you my Jesus, my Savior, my comfort, my shelter, oh Master God. Forever I will love you, Master God. No matter the situations, Lord, the pandemics will come and go, Master, but we will love you because you have loved us with an everlasting love. Praise you, Master God. Hallelujah. Hallelujah. మరొక తెలుగు పాట పాడి దేవుని నామమును గణపరుద్దాం. మరి పరలోక దూతాలు ఆయన్ను పాడి కీర్తిస్తున్నాయండి. పరలోకంలో 24 పెద్దలు, మరి కెరూబులు, సెరాపులు 24 hours కంటిన్యూస్గా వాళ్ళ దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని చెప్పి ఆయన్ని ఆరాధిస్తున్నారు. మనం అందరం కలిసి ప్రభువా నీకే మహిమ అని చెప్పి అందరం కలిసి దేవుని మహిమపరుద్దామా? అందరం కళ్ళు మూసుకుందామండి. Hallelujah, thank you. We praise you, Jesus. కదూతాలి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా నిన్ను భూమిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా దేవా పరలోక దూతాల్ నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో
ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. మహిమా నీకే మహిమా యేసు రాజా నీకే మహిమా. ఓ మహిమా నీకే మహిమా ప్రాణనాథా నీకే మహిమా. దేవా పరలోక దూతాల్ నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నా స్తుతికి నీవే కారణభూతుడవయ్యా, నా నీతికి ఆధారం నీవే తండ్రి. మహాగణుడవు, మహోన్నతుడవు, అద్వితీయమైన సత్యదేవుడవు తండ్రి. నిన్నే మేము ఆరాధిస్తున్నామయ్యా. నా స్తుతికి నీవే కారణభూతుడవే, నా నీతికి ఆధారం నీవే కదా. నా స్తుతికి నీవే కారణభూతుడవే, నా నీతికి ఆధారం నీవే కదా. మహాగణుడా మహోన్నతుడా అద్వితీయ సత్యదైవమా. మహాగణుడా మహోన్నతుడా అద్వితీయ సత్యదైవమా. మహిమా నీకే మహిమా యేసు రాజా నీకే మహిమా. ఓ మహిమా నీకే మహిమా ప్రాణనాథా నీకే మహిమా. దేవా పరలోక దూతాలే నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. సార్వభౌముడవే సకల జనుల కోసం చేసావు ఆశిల్వలో ప్రాణ త్యాగం. సార్వభౌముడవే సకల జనుల కోసం చేసావు ఆశిల్వలో ప్రాణ త్యాగం. నీ బలియాగం పాప పరిహారం అది మా రక్షణ భాగ్యం. నీ బలియాగం పాప పరిహారం అది మా రక్షణ భాగ్యం. అందరం చేతులు పైకెత్తి పాడదామా. మహిమా నీకే మహిమా యేసు రాజా నీకే మహిమా. ఓ మహిమా నీకే మహిమా ప్రాణనాథా నీకే మహిమా. మహిమా మహిమా అందరం కలిసి నీకే మహిమా. వి గ్లోరిఫై యు లార్డ్. మహిమా నీకే మహిమా. ఓ మహిమా నీకే మహిమా ప్రాణనాథా నీకే మహిమా. దేవా పరలోక దూతాలు నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో
అవును యేసయ్యా, మీకే మహిమ కలుగును గాక తండ్రి. పరలోకంలో మహామహిమలో నివసించుచున్న యేసయ్యా, మీకే మహిమ, మీకే ఘనత తండ్రి. లెట్ యువర్ ప్రెజెన్స్ లో మాస్టర్ గా ప్రభువా, మీకే సకల మహిమ కలుగును గాక తండ్రి. మీరు చేసిన క్రియలకై, మీరు చూపిన ప్రేమకై, మీరు చేసిన అద్భుతములకై ప్రభువా, గ్లోరీ బిలాంగ్స్ ఓన్లీ టు యు లార్డ్. మహిమ నీకు మాత్రమే చెందినది లార్డ్. లార్డ్, యు ఆర్ జెలస్ ఆఫ్ యువర్ గ్లోరీ ఓ మాస్టర్ గాడ్. కేవలం మహిమ నీకు మాత్రమే చెందినది ప్రభువా. హల్లెలూయా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, కేవలం యెహోవాకే మహిమ కలుగును గాక తండ్రి ప్రభువా. You need to be increased, O Master God, and we need to be decreased, Lord. We praise you and we adore you, Lord. We give you all the glory, honor and praise. In Jesus' name I pray. Amen. I praise and thank God for this wonderful morning that He has given us. దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి ఉదయకాలను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. We are almost in the last days of 2020. మనం ఈ 2020 సంవత్సరంలో మరి ఆఖరి రోజులలో ఉన్నాం. God is faithful to us. దేవుడు ఎంతో నమ్మదగినవాడు. God has been so good to us. దేవుడు మనకి ఎంతో మంచిగా ఉన్నాడు. I think and I believe that all of you would join with me and give thanks and praise to Him. నేను నమ్ముతున్నాను మీరందరూ నాతో ఏకీభవించి దేవుని స్తుతిస్తారు, వందనములు తెలియజేస్తారని. It's been a tough year. ఇది చాలా కష్టమైన సంవత్సరంగా ఉంది. But the goodness of God has always been with us. కానీ దేవుని మంచితనము ఎల్లప్పుడూ మనతో ఉన్నది. As we stand in the end days of 2020, మనం ఈ 2021 ఆఖరి రోజుల్లో ఉంటుండగా let's remember that we need to thank God. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని జ్ఞాపకం ఉంచుకుందాం. Maybe we have forgotten about it all throughout this year. మరి ఈ సంవత్సరం అంతా మనం మర్చిపోయి ఉన్నామేమో. But at least when we stand in the concluding days of this 2020, let's remember to give Him all the praise and glory and honor. మరి ఈ 2020 సంవత్సరం ఆఖరిలో మనం ఉండగా మన దేవునికి మాత్రమే సకల మహిమ ఘనత చెల్లిద్దాం. This morning I want to talk to you about thanksgiving. మరి ఉదయకాల వేళ కృతజ్ఞత గురించి మాట్లాడాలనుకుంటున్నాను. Thanksgiving is one of the valuable traits that every Christian must have in his or her life. ప్రతి క్రైస్తవుడికి తన జీవితంలో ప్రాముఖ్యంగా ఉండవలసిన గుణము కృతజ్ఞత చెల్లించడం. At least during the tough year, this has been a tough year, at least during this period, we need to consider to cultivate this valuable trait of thanksgiving. మరి యొక్క కష్టమైన సంవత్సరంలో మరి ఆఖరికి వచ్చిందాం కాబట్టి మనం కనీసం ఈ సంవత్సరంలో ఉన్న దేవునికి మన కృతజ్ఞతలు తెలియచేయాలి. Every believer must cultivate thanksgiving in his or her life. ప్రతి విశ్వాసి తన జీవితంలో ఖచ్చితంగా ఈ కృతజ్ఞతలు చెల్లించడం అనే అలవాటు కలిగి ఉండాలి. Thanksgiving should not be on one day. మరి కృతజ్ఞతలు చెల్లించడం కేవలం ఒక్క రోజే ఉండకూడదు. It should not belong only on your birthday. అది కేవలం మీ యొక్క జన్మదినం రోజు మాత్రమే ఉండకూడదు. It should not be only on 31st December. అది కేవలము డిసెంబర్ 31వ తారీఖున మాత్రమే ఉండకూడదు. Every time, every minute, every day, every second, it should be our lifestyle. ప్రతి రోజు, ప్రతి సమయము, ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ లో కూడా అది మన జీవిత శైలిగా ఉండాలి. Thanksgiving should become thanks living in our lives. కృతజ్ఞతలు చెల్లించడం అనేది కృతజ్ఞతగా జీవించడం అనేదిగా ఉండాలి. How do we give thanks to God? మనం దేవునికి కృతజ్ఞతలు ఎలా చెల్లించగలము? In what circumstances do we give thanks to God? ఎటువంటి పరిస్థితుల్లో దేవునికి కృతజ్ఞత చెల్లించాలి? And for what must I thank God? ఎందు నిమిత్తం నేను దేవుని కృతజ్ఞత చెల్లించాలి? For all these questions I want to answer from the word of God. దేవుని వాక్యం నుంచి ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఇవ్వాలనుకుంటున్నాను. James chapter 1 and verse 2 says like this. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం ఈ రీతిగా చెప్తుంది. Count it all joy, my brothers, when you meet trials of various kinds. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అదే మహానందమని ఎంచుకొనుడి. You know, the English version says count it as joy. మరి ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది అది ఆనందముగా ఎంచుకొనుడి. You know, count that every trial, every temptation that we go through as joy, the Bible tells us. మనము ప్రతి విధమైన శోధనలో వెళ్ళేదంతా కూడా అది మంచి ఆనందముగా మరి పరిగణించండి. You would tell me and say, you know, this is really too extreme. మరి మీరు నాకు చెప్పవచ్చేమో ఇది చాలా తీవ్రతగా ఉందని. How can I count my troubles and my sorrow and my trials as joy in my life? మరి నేను నా సమస్యలను, నా యొక్క శోధనలను, శ్రమలను నా జీవితంలో ఎలా సంతోషంగా పరిగణించగలను?
God tells us through His word that we must count every blessing and with a heart of gratitude must give Him thanks. మరి ఆయన వాక్యము చెప్తుంది కృతజ్ఞత హృదయముతో మనం దేవునికి మనము కృతజ్ఞతలు అర్పించాలి. And that's the way we count our blessings. ఆ రీతిగా మనము మన ఆశీర్వాదం ఎంచుకుంటూ ఉంటాం. An English hymn goes like this. మరి ఆంగ్లంలో ఇలా వెళ్తుంది. Count your blessings, name them one by one, and it will surprise you what the Lord has done for you. ఎంచుము, లెక్కించుము, మరి ఆశీర్వాదములు ప్రతి ఒక్కటి లెక్కించుము, దేవుడు చేసిన క్రియలకి నీవు ఆశ్చర్యపడతావు. You know, we will be surprised when we count the number of things that the Lord has been so graciously bestowing upon us. మరి దేవుడు మన జీవితంలో చూపిస్తున్న అనేకమైన విషయాలను బట్టి మనకు అది ఆశ్చర్యకరంగా ఉండవచ్చు. We must never be grumpy. మనం ఎప్పుడు దిగులు ముఖంతో ఉండకూడదు. We should never complain. మనం ఎప్పుడు ఏదో కంప్లైంట్ చేస్తూ ఉండకూడదు. You know, many people quote this saying. మరి చాలా మంది ఈ మాటలు చెప్తూ ఉంటారు. Every cloud, every dark cloud has a silver lining. ప్రతి ఒక్క డార్క్ గా ఉండే మేఘము వెనుకన వెండి లైన్ ఉంటుందని. You know, but some people with those grumpy faces, they turn that quote into the opposite. కొంతమంది వాళ్ళ దిగులు ముఖములతో ఆ యొక్క కొటేషన్ ని మరి వ్యతిరేకంగా చెప్తూ ఉంటారు. They say every silver lining has a dark big cloud. మరి వాళ్ళు చెప్తూ ఉంటారు ప్రతి వెండి లైన్ ఉండే మేఘంకి అది చాలా అంధకారమైన మేఘముగా ఉంటుంది. You know, we need to take the situations and we need to think about God's goodness in those situations. మనము ఆ పరిస్థితిని పరిగణించుకొని దానిలో దేవుని యొక్క మంచితనం మనం చూడాలి. When do we need to give thanks to God? అప్పుడు మనం దేవునికి కృతజ్ఞతలు అర్పించాలి. When we need to give thanks, the Bible very clearly tells us in 1 Thessalonians chapter 5 and verse 18. మరి మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో బైబిల్ స్పష్టంగా చెప్తుంది. Paul writes like this and tells us, మరి పౌలు రాసి ఈ రీతిగా చెప్తాడు, give thanks in all circumstances, for this is the will of God in Christ Jesus. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది. When I am in tears, I give thanks to God. నేను కన్నీటిలో ఉన్నప్పుడు నేను దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తాను. In trouble, I give thanks to God. నేను సమస్యలో ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతలు In అర్పిస్తాను. trials and temptations, I give thanks to God. నా శ్రమల్లో శోధనలో నేను దేవునికి కృతజ్ఞత అర్పిస్తాను. That is the will of God for our lives. అది మన జీవితం పట్ల దేవుని చిత్తమై ఉన్నది. In all circumstances, whether good or bad, we need to give thanks to God, and that is the will of God. మనం అన్ని పరిస్థితుల్లో ఏది మంచి అయినప్పటికీ చెడు అయినప్పటికీ కూడా అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతలు అర్పించాలి. Some of us do not know what is the will of God for our life. మరి మనలో చాలా మందికి మన జీవితం పట్ల దేవుని చిత్తం ఏంటో తెలియదు. Relating to the job, we do not know what is God's will for us. మరి ఉద్యోగంలో దేవుని చిత్తం ఏంటో మనకు తెలియదు. We do not know whether we need to stay back in Bangalore or we need to travel abroad or where we must be staying. మనం విదేశాలకు వెళ్ళాలన్నా బెంగళూరులోనే ఉండాలన్నా మరి ఎక్కడ ఉండాలన్న విషయం చాలా మందికి తెలియదు. You know, some people come for prayer and they say, please tell us what is God's will for our life. మరి కొంతమంది ప్రార్థనకు వచ్చి నాతో చెప్తారు, దయచేసి చెప్పండి నా జీవితం పట్ల దేవుని చిత్తం ఏంటి. You know, there are so many proposals for my marriage. I don't know which one to select. What is God's will for my marriage? నా వివాహం పట్ల మరి అనేకమైన సంబంధాలు వస్తున్నాయి, ఏ సంబంధం తీసుకోవాలో నాకు తెలియదు. నా జీవితం పట్ల ఏది దేవుని చిత్తమో I do not know all those things. నాకు ఆ విషయాలన్నీ కూడా తెలియదు. But one thing I know for certain. కానీ నాకు ఒక విషయం ఖచ్చితంగా తెలుసు. As Paul writes, మరి పౌలు రాసినట్లుగా in every circumstances give thanks to God because that's the will of God. ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతలు అర్పించుటయే దేవుని చిత్తము. God wants us to give thanks to him and that's his will, and we know that very clearly. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పే దేవుడు కోరుతున్నాడు. అదే దేవుని చిత్తమైంది, అది మనకు స్పష్టంగా తెలుసు. Then in what circumstances do we need to give thanks to him? మనం ఎటువంటి పరిస్థితుల్లో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి? In all the circumstances. ప్రతి విషయమునందును, In bad and in good, we need to give thanks to God. అది చెడైనప్పటికీ మంచి అయినప్పటికీ దేవునికి కృతజ్ఞతలు అర్పించాలి. We all know about Job in the Bible. బైబిల్లో మరి యోబు గురించి తెలుసు. You know, he lost everything
in life. తన జీవితంలో అన్ని కోల్పోయి ఉన్నాడు. He lost his children, he lost his health, he lost his wealth and everything that he had. తన పిల్లలను, ఆరోగ్యమును, సంపదను అంతటిని కోల్పోయి ఉన్నాడు. But still he gave thanks to God. అయినప్పటికీ తను దేవునికి కృతజ్ఞతలు అర్పించాడు. He quotes like this. తను ఈ రీతిగా చెప్తాడు, God has given, God has taken, praise be to his name. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, దేవునికి స్తుతి అని చెప్తాడు. How can we be thankful in those circumstances? అటువంటి పరిస్థితుల్లో కూడా మనం దేవునికి ఎలా కృతజ్ఞతాపూర్వకంగా ఉండగలము? All throughout the Bible we can see the faith warriors, they were thankful to God in all their circumstances. బైబిల్ అంతా గమనించినట్లయితే విశ్వాస యోధులు వారి ప్రతి పరిస్థితుల్లో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. Daniel chapter 6 and verse 10 tells us. దానియేలు 6వ అధ్యాయము 10వ వచనం చెప్తుంది. Very beautiful passage. ఎంతో అద్భుతమైన వాక్యాంశము. There was a writing that was signed by the king that people of that nation, people of Babylon, had to worship only the king's statue. మరి అక్కడ ఒక శాసనము రాయబడింది. ఆ రాజు యొక్క విగ్రహం తప్ప వేరే దేనిని కూడా ఆరాధించకూడదు చెప్పి ఒక శాసనం రాయబడి ఉంది. When the writing was signed by the king himself, మరి రాజు తనకు తానే ఆ శాసనమును సంతకము చేసిన తర్వాత nobody could stand against it. దానికి విరోధంగా ఎవరు నిలవలేరు. Now Daniel was a man who lived in that place. దానియేలు ఆ స్థలంలో జీవిస్తున్నాడు. He didn't know what to do. తను ఏం చేయాలో తెలియదు. But he knew one thing. కానీ తనకు ఒక విషయం తెలుసు. He went into his house. తన ఇంటిలోనికి వెళ్ళి He opened his windows. తన యొక్క కిటికీలు తెరిచి He kneeled down upon his knees. తన మోకాళ్ళు వంగి And 3 times a day he prayed. మరి రోజుకు ముమ్మారు ప్రార్థన చేసెను. Not only that, అది మాత్రమే కాదు, the Bible tells us he gave thanks to God just like how he did before. మరి మునుపటి వల్ల యథాప్రకారముగా ఎలాగైతే కృతజ్ఞతలు అర్పించాడో అదే రీతిగా మళ్ళీ కృతజ్ఞతలు అర్పించాడు. In all the circumstances Daniel thanked God. అన్ని విషయములలో దానియేలు దేవునికి కృతజ్ఞతలు అర్పించెను. He knew the king's writing was signed. తనకు తెలుసు ఆ యొక్క రాజు యొక్క శాసనము సంతకం చేయబడింది. He knew anybody who disobeys, they have to face the consequence of the punishment. మరి తనకు తెలుసు ఎవరైతే దానికి అవిధేయత చూపిస్తారో వారి యొక్క శిక్షను అనుభవించాలని. It would have even meant death for him. తనను చంపివేయబడవచ్చు. But he was not bothered about those things. కానీ తను దాని గురించి ఆలోచించలేదు. He said the will of God for my life is to give thanks to him. నా జీవితం పట్ల దేవుని చిత్తము దేవునికి కృతజ్ఞతలు అర్పించుటయే. When I give thanks to him according to his will, ఆయన చిత్తానుసారంగా నేను దేవునికి ఎప్పుడైతే కృతజ్ఞతలు అర్పిస్తానో he will take care of all my circumstances. అప్పుడు నా ప్రతి విషయంలో పరిస్థితిని ఆయన చూసుకుంటాడు. Yes, friends, it is the will of God for us to thank God in all circumstances. అవును స్నేహితులారా, మరి దేవుని చిత్తం ఏమైనా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు అర్పించడే దేవుని చిత్తము. Many times we forget to thank God. చాలా సార్లు మనం దేవునికి కృతజ్ఞత అర్పించడం మర్చిపోతూ ఉంటాం. We forget to honor God in our lives. మన జీవితాల్లో దేవుని మహిమపరచడం మర్చిపోతూ ఉంటాం. God is so saddened to know about this. దేవుడు ఈ విషయము గమనించి చాలా బాధపడుతున్నాడు. Romans chapter 1 and verse 21 tells us, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చెప్తుంది, for although they knew God, వారు దేవుని ఎరిగియు they did not honor him as God, వారు దేవునిగా మహిమపరచలేదు. nor did they give thanks to him. వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. They became futile in their thinking, వారు తమ వాదముల యందు వ్యర్థులైరి. and their foolish hearts were darkened. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. You know, when your heart is futile in your thinking and your heart is darkened, మరి మీ యొక్క వాదములు వ్యర్థులైనప్పుడు, మీకు హృదయము అంధకారమయమైనప్పుడు, you do not want to thank God. అప్పుడు మీరు దేవుని కృతజ్ఞతలు అర్పించరు. Your mind is so gloomy. ఎందుకనగా మీకు మనస్సు అంతా కూడా ఆందోళన కలవరంగా ఉంది. Your heart has become so darkened. మరి మీకు హృదయం అంతా కూడా అంధకారమయమైంది. Even though you know who is your God, you do not want to honor God. నీవు దేవుని ఎరిగియు నీవు దేవునిగా మహిమపరచలేదు. Friends, let's not be in that circumstance. మనం అటువంటి పరిస్థితుల్లో
పరిస్థితిలో ఉండకూడదు In స్నేహితులారా. all circumstances, let's thank our God because we know who He is and it is our privilege to honor Him. మరి అన్ని విషయములలో మనం దేవుణ్ణి మహిమపరచాలి, ఘనపరచాలి. ఎందుకనగా ఆయన ఏమై ఉన్నాడో మనం ఎరిగి ఉన్నాం కాబట్టి. From the Bible, I want to narrate an incident and a personality I want to bring towards you. మరి బైబిల్ నుంచి ఒక సంఘటన మీకు వివరించి ఒక వ్యక్తిత్వాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. A famous person, Noah. మాకు బాగుగా తెలిసిన వ్యక్తి నోవహు. You know, Noah was in the ark because of the flood. మరి ఆ యొక్క జల ప్రవాహం బట్టి నోవహు ఆ యొక్క ఓడలో ఉండెను. God protected Noah from the flood in the ark. మరి దేవుడు నోవహుని ఆ యొక్క జల ప్రవాహం నుంచి ఓడలో కాపాడెను. Maybe more than 1 year Noah had to stay in the ark. దాదాపు సంవత్సరం కంటే ఎక్కువ రోజులు నోవహు ఓడలో నివసించెను. You know, it was a difficult one. అది చాలా కష్టమైన It was పరిస్థితి. just like a lockdown that we had. మనం కలిగి ఉన్న లాక్డౌన్ వలె ఉన్నది. Just think about it, more than 1 year he had to sit inside that locked ark. మరి ఆ యొక్క సంవత్సరం కన్నా ఎక్కువ రోజులు మరి నోవహు ఆ ఓడలో నివసించాల్సి వచ్చింది. But the moment he came out of the ark, మరి ఏ క్షణంలో అయితే నోవహు ఓడ నుంచి బయటికి వచ్చాడో he did something very beautiful. తను మంచి అందమైన పని చేశాడు. What you and me would do when we come out of our lockdowns. మనము మన లాక్డౌన్ నుంచి బయటికి వస్తే మనం ఏం చేస్తాము? Just think that the government has given you all freedom and you are free to go anywhere. ఒకసారి ఆలోచించండి, గవర్నమెంట్ మనకి అందరి స్వాతంత్రం ఇచ్చి మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళమని చెప్పింది అనుకోండి. Immediately we'll plan, oh, I missed that restaurant all throughout the lockdown. మరి లాక్డౌన్ అంతట్లో నేను అక్కడ రెస్టారెంట్ కి పోలేకపోయినా అని చెప్పి మనం వెంటనే ప్లాన్ వేస్తాం. I miss seeing my friends and relatives. I need to go immediately. నా యొక్క స్నేహితులను బంధువులను కలవడానికి నేను చాలా మిస్ అయ్యాను, నేను వెళ్ళి వాళ్ళు కలవాలి. It's been a long time since I went on an outing. I need to go to some tourist spot. నేను బయటికి షికారుకు వెళ్ళి చాలా రోజులైంది, ఇప్పుడు నేను వెళ్ళాలి. We have lots of plans and dreams when we are out of the lockdown. మనం లాక్డౌన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మనకి చాలా కలలు ఉంటాయి మనకు. But look at Noah, what he's done. కానీ నోవహు ఏం చేశాడో గమనిద్దాం. You know, 1 year he was in lockdown. దాదాపు సంవత్సరము పాటు నోవహు లాక్డౌన్ లో ఉండెను. The moment he came out of the ark, ఎప్పుడైతే ఆ ఓడ నుంచి బయటికి వచ్చాడో he sacrificed thanksgiving offering to God. వెంటనే దేవునికి కృతజ్ఞత అర్పణ అర్పించెను. Just think about the circumstances. తన పరిస్థితులు ఆలోచించండి. It was definitely not good for him inside the ark. మరి నోవహుకు ఆ యొక్క ఓడలో మంచిగా ఉండదు. You know, those animals and birds and everything around him, that stinking smell. ఆ యొక్క జంతువులు పక్షులు అవన్నీ ఉండగా ఎంతో భయంకరమైన వాసన వస్తూ ఉంటుంది. You know, if we go to a chicken shop, we just close our nose and we don't want to stand there at all. మరి ఆ యొక్క చికెన్ షాప్ కి ఒకవేళ మనం వెళ్ళినట్లయితే అక్కడ దాని దగ్గర నిలబడడానికి కూడా మనం ఇష్టపడము. You know, he stayed in the ark with all those animals and all those stinky things more than 1 year. మరి నోవహు ఆ యొక్క ఓడల్లో ఆ యొక్క జంతువులతో ఆ యొక్క దుర్గంధముతో నోవహు సంవత్సరం పాటు ఉన్నాడు. But the moment he comes outside, మరి ఏ క్షణంలో అయితే బయటికి వచ్చాడు, he is not worried about his circumstances. మరి ఆ యొక్క పరిస్థితుల గురించి ఏ మాత్రం ఆలోచించలేదు. He did not think about his dreams and his wishes to be fulfilled. తన యొక్క కలల గురించి మరి ఉద్దేశముల గురించి ఆలోచించలేదు. But he thinks about offering thanksgiving to God. కానీ దేవునికి కృతజ్ఞత అర్పణ అర్పించాలని కోరుకున్నాడు. Noah said, God, I want to thank you for protecting me in this flood. మరి యొక్క జల ప్రవాహంలో నన్ను కాపాడినందుకే నీకు కృతజ్ఞతని అర్పించాడు. Noah said, Lord, thank you for using me to populate the entire earth. మరి యొక్క లోకాన్ని అంతటిని కూడా ప్రభువా మరి నింపడానికి నన్ను వాడుకున్నందుకే నీకు వందనాలని చెప్పాడు. He found reasons after reasons to thank God. మరి దేవునికి కృతజ్ఞత అర్పించుటకు కారణం తర్వాత కారణం కనుక్కున్నాడు. Even he offered the thanksgiving, God was pleased with it. మరి దేవుడు ఎప్పుడైతే నోవహు ఎప్పుడైతే కృతజ్ఞత అర్పణ అర్పించాడో అప్పుడు దేవుడు సంతోషించాడు. The Bible tells us in Genesis chapter 8. మరి బైబిల్ చెప్తుంది ఆదికాండము మరి 8వ అధ్యాయంలో
God liked that smell of fragrance. దేవుడు ఆ యొక్క స్థుతి ఆ యొక్క ధూపం యొక్క మంచిగా ఇంపుగా The అనిపించింది. aroma that arose out of the sacrifice of Noah was sweet smelling to God. ఆ నోవహు అర్పణ నుంచి వచ్చిన ఆ యొక్క ధూపము దేవునికి ఇంపుగా ఉన్నది. God was so pleased with Noah after the sacrifice that he made a covenant with him. మరి దేవుడు నోవహు అటువంటి అర్పణ అర్పించిన తరువాత దేవుడు సంతోషించి దేవుడు నోవహుతో ఒక నిబంధన He చేసుకొనెను. makes a promise with Noah. నోవహుతో ఒక వాగ్దానం He చేసుకొనెను. says, I'm not going to destroy this earth anymore with flood. నేను ఇంకా ఈ యొక్క ప్రపంచమును ఇంకా ఎన్నడూ కూడా జల ప్రవాహం చేత నశింప చేయని వాగ్దానం ఇచ్చాడు. Not only did that offering of thanksgiving from Noah made God to make a promise with Noah, మరి కేవలము దేవుణ్ణి నోవహు యొక్క అర్పణ మరి కేవలము వాగ్దానం చేయనందుకు మాత్రమే కాదు కానీ but also that promise came with a sign. ఆ యొక్క వాగ్దానం ఒక సూచనతో గుర్తుతో వచ్చింది. Even today that sign is there. మరి ఇప్పటికి కూడా ఆ యొక్క గుర్తు ఉంది. Whenever you see the rainbow, మీరు ఎప్పుడైతే ఆ యొక్క రెయిన్బోను చూస్తారో you can remember the covenant that God made with Noah. దేవుడు నోవహుతో చేసిన ఆ యొక్క నిబంధన జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. That's the power of thanksgiving. అది కృతజ్ఞత అర్పించుట వల్ల ఉన్నటువంటి శక్తి. When we hold that power of thanksgiving in our lives, మన జీవితములలో ఆ కృతజ్ఞత అనే శక్తి కలిగినట్లయితే we not only receive the promises of God, మనము కేవలము దేవుని వాగ్దానములను పొందుకోవడమే we కాదు, also receive an eternal sign from Him. మనము దేవుని నుంచి ఒక నిత్యమైన సూచన పొందుకుంటాం. The flood did not remove the sin of the world, ఆ జల ప్రవాహము లోకం యొక్క పాపమును తీసివేయలేదు. but Noah's sacrifice made God to once again have mercy upon God's people. కానీ నోవహు యొక్క బలి అర్పణ అనేది దేవుని తిరిగి జనుల మధ్య మరి కనికరం చూపించేలా చేసింది. The flood could not remove the sin, ఆ యొక్క జల ప్రవాహము పాపము తీసివేయలేదు. but one offering of thanksgiving by Noah కానీ నోవహు ద్వారా ఒక్క కృతజ్ఞత అర్పణ made God to make a recovenant or a new covenant with Noah. అది దేవుని నోవహుతో తిరిగి నూతన నిబంధన చేసుకునేలా చేసింది. That's the power of thanksgiving. అది కృతజ్ఞత అర్పించుటలో ఉన్నటువంటి When శక్తి. you and me thank God, మీరు నేను దేవుని వందనం చెల్లించినప్పుడు God makes new covenants with us. అప్పుడు దేవుడు మనతో నూతన నిబంధన చేస్తాడు. God forgives us and has mercy and compassion upon us. మరి దేవుడు మనల్ని క్షమించి మన పట్ల కనికరము చూపిస్తాడు. But when you offer your thanksgiving, మనము దేవుని కృతజ్ఞతార్పణ అర్పించినప్పుడు we must make sure that it is pleasing to God. అది దేవునికి సంతోషకరంగా ఉండులాగా చూసుకోవాలి. Leviticus chapter 22 and verse 29 tells us, లేవియ కాండము 22వ అధ్యాయము 29వ వచనం చెప్తుంది, when you sacrifice a sacrifice of thanksgiving to the Lord, మీరు కృతజ్ఞత బలి అర్పించినప్పుడు you shall sacrifice it in such a way that you may be accepted. అది దేవునికి అంగీకారకరంగా ఉండునట్లు దాన్ని అర్పింపవలెను. It's not just saying thank you God with a grumpy face. అది ఏదో దుఃఖముఖులై ఉండి దేవునికి థ్యాంక్ యూ అని చెప్పడం కాదు. Thank you God with a murmuring heart. అది ఏదో గొనుగుతూ ఉండే హృదయంతో దేవునికి కృతజ్ఞత అని చెప్పడం కాదు. The Bible says sacrifice thanksgiving in such a way that you will be accepted by God. మరి బైబిల్ చెప్తుంది ఆ కృతజ్ఞత అర్పణ అనేది ఎలా అర్పించాలంటే మనం దేవునికి అంగీకరించబడేలాగా ఉండాలి. If such is the case, how do we offer an acceptable sacrifice of thanksgiving to God? మరి ఈ విషయమైనట్లయితే మనం దేవునికి ఏ రీతిగా దేవునికి కృతజ్ఞత అర్పణ అర్పించగలము? From the very life of Noah we are going to find that out. నోవహు జీవితం నుంచి మనం గమనిద్దాం. The Bible tells us in Genesis chapter 8 and verse 20 and 21, మరి ఆదికాండము 8వ అధ్యాయము 20-22 వచనం చెప్తుంది, that Noah offered sacrifices of animals and birds that were alive. మరి నోవహు ఆ యొక్క జీవిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క జంతువులను పక్షులను అర్పణగా అర్పించెను. He did not offer dead animals and dead birds. మరి మృతమైన జంతువులను మృతమైన పక్షులను అర్పించలేదు. He offered live animals and live birds to God. మరి నోవహు జీవంతో సజీవమైన జంతువులను పక్షులను అర్పణగా అర్పించెను. Today when you and me offer thanksgiving to God, మరి ఈ రోజు మీరు నేను దేవునికి కృతజ్ఞతలు అర్పించినప్పుడు God doesn't
accept animals and birds from us. మన నుంచి దేవుడు జంతువులు పశువులను ఆశించట్లేదు. But he wants our entire being as a living sacrifice on his altar. మనల్ని మనమే దేవునికి సజీవ యాగముగా అర్పించుకోవాలని కోరుతున్నాడు. That's an acceptable offering to God. అది దేవునికి అంగీకారకరమైన అర్పణ. Secondly, Noah offered clean animals and clean birds to God. మరి రెండవదిగా నోవహు దేవునికి పవిత్రమైన జంతువులను పవిత్రమైన పక్షులను అర్పించెను. When you and me offer thanksgiving to God, మరి మీరు నేను దేవునికి కృతజ్ఞత అర్పణ అర్పించినప్పుడు it must come from a clean spirit. అది పవిత్రమైన హృదయం నుంచి రావాలి. It must come from a pure heart. అది శుద్ధమైన హృదయం నుంచి రావాలి. That will be acceptable to God. అప్పుడు అది దేవుడు అంగీకరిస్తాడు. Thirdly, మూడవదిగా when Noah offered the sacrifice to God, మరి నోవహు దేవునికి అర్పణ అర్పించినప్పుడు it was a complete burnt offering. అది సంపూర్ణమైన దహన బలి. It was a burnt offering. అది దహన బలిగా ఉన్నింది. There are lot of offerings that were the lot of sacrifice offered to God. మరి దేవునికి అనేకపరమైన అర్పణలు అర్పిస్తూ ఉంటారు. Most of the sacrifices they used to burn a little, and the rest of the meat the people and the Levites used to eat it. మరి చాలా వరకు ఉన్నటువంటి దహన బలులు కొంచెం మాత్రమే దహించిపోయిన తర్వాత మిగిలినవి ఆ యొక్క ప్రజలు లేవీయులు తీసుకుంటూ ఉంటారు. But this was a complete burnt offering. కానీ ఇది మాత్రము సంపూర్ణమైన దహన బలి. Everything was burnt, సమస్తము దహించివేయబడింది. which is an acceptable offering to God. అది దేవునికి అంగీకారమైన అర్పణగా ఉన్నింది. When we offer our thanksgiving to God, మనము దేవునికి కృతజ్ఞత అర్పణ అర్పించినప్పుడు God wants a complete surrender of our lives at his altar. మనకి జీవితంలో సంపూర్ణంగా తన బలిపీఠం దగ్గర అర్పించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. Our body, mind and spirit completely surrendering at the altar of God. మన ప్రాణ ఆత్మ శరీరంలో సంపూర్ణంగా దేవుని యొక్క బలిపీఠం దగ్గర అర్పించుకోవాలి. When we offer such a thanksgiving offering, మనము ఎప్పుడైతే అటువంటి కృతజ్ఞత అర్పణ అర్పిస్తామో it's acceptable by God. అప్పుడు అది దేవుడు అంగీకరిస్తాడు. We must offer thanksgiving continually. మనము అటువంటి కృతజ్ఞత అర్పణ మరి ఎల్లప్పుడూ అర్పిస్తూనే ఉండాలి. The sacrifice of thanksgiving must be continuous process. మరి కృతజ్ఞత అర్పణ అర్పించడం అనేది అది ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలి. The Bible tells us very clearly that God told the Levites and the priests that the fire on the altar must always keep burning. మరి దేవుడు ఆ లేవీలకు చెప్పి ఉన్నాడు, ఆ యొక్క బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని ఎల్లప్పుడూ మండుచూనే ఉండాలి. The fire on the altar of God must never go out. ఆ యొక్క బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని ఎప్పుడు కూడా ఆరిపోకూడదు. Friends, I want to encourage you this morning. స్నేహితులారా, ఉదయకాల వేళ ప్రోత్సహిస్తున్నాను. Let's not stop giving thanks to God. దేవునికి కృతజ్ఞత అర్పించడం అనేది మనం ఎప్పుడు కూడా ఆపివేయకూడదు. Let's always give thanks to God. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత అర్పిస్తూనే ఉండాలి. Let the thanksgiving become thanks living in our life. కృతజ్ఞత అర్పించడాన్ని కృతజ్ఞతగా జీవించడమే మారాడి. Finally, I want to say something. మరి చివరికి ఒక మాట చెప్తాను. When Noah offered the sacrifice of thanksgiving, నోవహు కృతజ్ఞత అర్పణ అర్పించినప్పుడు nobody told him to do so. ఎవరు కూడా ఇలా చేయమని చెప్పలేదు. Nobody forced him or compelled him to do so. ఎవరు కూడా బలవంతము చేయలేదు. Even God did not command Noah to do it. దేవుడు కూడా నోవహుకు కృతజ్ఞత అర్పణ అర్పించమని చెప్పలేదు. He did it out of his free will. తన స్వంతంగా సొంత చిత్తము నుంచే చేశాడు. It was a free will offering to God. అది సొంతగా స్వయంకృతంగా దేవునికి అర్పించాడు. It came from the depth of his heart with love for God. It was a free will offering to God. అది దేవుని పట్ల ప్రేమతో పూర్ణ హృదయంతో అర్పించాడు. Let the smoke from our grateful hearts never go out before the altar of God. దేవుని యొక్క బలిపీఠం ఎదుట మన హృదయంలో నుంచి ఆ మంచి ధూపము ఎన్నడూ కూడా ఆరిపోకూడదు. Every time, continuous. అది ఎల్లప్పుడూ ఉంటూనే ఉండాలి. With a clean heart. మరి శుద్ధమైన హృదయముతో, With a sacrifice that is a complete surrender. మరి మంచి సంపూర్ణంగా అర్పించుకునే త్యాగముతో, A living sacrifice. ఒక సజీవమైన యాగముగా. When this comes to God, మరి అది దేవునికి సమర్పించినప్పుడు God is pleased with our thanksgiving. అప్పుడు దేవుడు మన కృతజ్ఞత అర్పణలో సంతోషించి He makes a covenant with us. అప్పుడు దేవుడు మనతో నిబంధన చేసుకుంటాడు. He gives us a sign of his covenant. అప్పుడు తన నిబంధన పట్ల ఒక సూచన ఇస్తాడు. And that will be the power of thanksgiving. అది కృతజ్ఞతలు అర్పించడం వలన శక్తి. Friends,
friends, even as you're going to step into 2021, మనం 2021లో మనం అడుగు పెట్టబోచుండగా I want to encourage you to make a covenant with God. మీరు దేవునితో ఒక నిబంధన చేసుకోవాల్సిందిగా A కోరుతున్నాను. new covenant let him make with you. మరి దేవుడు మీతో ఒక మంచి నూతన నిబంధన చేసుకునేలా May చేయండి. God give you a sign of his promise. మరి దేవుడు తన వాగ్దానం యొక్క గుర్తు దేవుడు ఇచ్చును గాక. May your thanksgiving offering be acceptable in his sight. మీ యొక్క కృతజ్ఞత అర్పణ దేవుని దృష్టిలో అంగీకారకరంగా ఉండును గాక. If you are saying, yes, I'm going to give thanks to God, నీవు చెప్తున్నట్లయితే అవును నేను దేవుని కృతజ్ఞత అర్పిస్తాను. just like Noah, నోబహు వలె, just like Daniel, దానియేలు వలె, just like Job in all the circumstances, మరి యోబు వలె అన్ని విషయములలో I want you to close your eyes and look up to God. మీరు కళ్ళు మూసుకొని దేవుని వైపు చూద్దాం. Wherever you are, మీరు ఎక్కడున్నప్పటికీ కూడా just close your eyes, మీ కళ్ళు మూసుకొని and as a free will offering to God, మీరు సొంతంగా పూర్ణ హృదయముతో remember and count all the good things that you have received from God, and even the bad ones that has happened in your life. మరి దేవుడు మీ జీవితం చేసిన ప్రతి మంచి విషయములు ఆ చెడు విషయంలో అన్ని జ్ఞాపకం తెచ్చుకొని Count it and give thanks to God. వాటిని ప్రతి ఒక్కటి మీరు ఎంచి దేవునికి కృతజ్ఞతలు అర్పించండి. Count it and you will be surprised what the Lord has done for you. మీరు వాటిని ఎంచినట్లయితే దేవుడు మీ పట్ల చేసిన క్రియలను బట్టి మీరు ఆశ్చర్యపోతారు. Can we take this time to surrender our life to God? ఈ సమయం తీసుకొని మన దేవునికి మన జీవితం అర్పిద్దామా? How great thou art, how great thou art. Together everyone. How great thou art, how great thou art. With the heart of thanksgiving, how great thou art. How great thou art. Then sings my soul, my Savior God, to thee. How great thou art, how great thou art. Then sings my soul, my Savior God, to thee. How great thou art, how great thou art, how great thou art, how great thou art. I want to thank you so much, Lord, for your powerful word. మీకు శక్తి కలిగిన వాక్యమును బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నామయ్యా. It's not enough to praise you all our lifetime. మా జీవితం అంతా మేము స్తుతించినా సరిపోదయ్యా. It's not enough to use all our vocabularies to praise you. మా శక్తిని అంతటి మేము వాడినాన్ని స్తుతించినా సరిపోదు ప్రభువా. It is not equivalent, Lord. It is not sufficient even if we offer ourselves on the altar. ప్రభు బలిపీఠం మీద మమ్మల్ని మేమే అర్పించుకున్నా అది సరిపోదు ప్రభువా. Lord, so much and so great is your goodness in our lives, O Father. మా జీవితం పట్ల మీ యొక్క మంచితనము ఎంతో ఉన్నతముగా ఉన్నదయ్యా. Lord, in this disastrous 2020, how faithfully you protected us. ఈ యొక్క నాశనకరమైన 2020 సంవత్సరంలో ఎంత నమ్మదగిన వాడిగా ఉండి మేము కాపాడి ఉన్నారయ్యా. When lakhs of people lost their lives, we are alive and we are standing. It's because your pure grace. ఎంతో మంది లక్షల మంది తన జీవితాలు కోల్పోయి ఉండగా అయినప్పటికీ మీ సన్నిధిలో మేము సజీవంగా లెక్కించేందుకే మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు. Out of our free will, O God, whatever way, Master, we will be thankful to you. మేము స్వకీయంగా తండ్రి ప్రభువా అన్ని విధాలుగా మీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాం తండ్రి. And Lord, with a holy, Lord, living, our sacrifices will be holy, Lord. We will bring the holy sacrifices to you. ప్రభువా మీ పట్ల మేము పవిత్రమైన అర్పణలు అర్పిస్తామయ్యా. And Lord, we will bring the pleasing sacrifice to you. ప్రభువా మీకు అంగీకారకరంగా ఉండే అర్పణలు అర్పిస్తామయ్యా. Lord, with the greatness spirit we bring our sacrifices to you. మరి మంచి ఆత్మ కలిగి ప్రభువా మీకు అర్పణలు అర్పిస్తామయ్యా. In the season, Lord, whatever way, Lord, yes, any, Lord,
possibilities we have, Lord, through all that we will worship you and we will thank you. ప్రభు మరి ఎటువంటి అవకాశం మనకి అన్ని అవకాశాలతో ప్రభు మిమ్మల్ని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటామయ్యా. Through our offerings we will, Lord, give our thanksgiving. Lord, we will be thankful to you. మా యొక్క అర్పణల ద్వారా ప్రభువా మీ పట్ల మేము కృతజ్ఞతలు చెల్లిస్తామయ్యా. Lord, by sharing your love with others, we will live a thank living. ప్రభు మీ ప్రేమను ఇతరులకు పంచుట వలన ప్రభువా కృతజ్ఞత జీవితం కలిగి ఉంటాం. By sharing the good news of Jesus Christ, we will lead our thank living. ప్రభు మంచి యేసు ప్రభు యొక్క శుభవార్త అందరికీ ప్రకటించడం ద్వారా కృతజ్ఞత జీవితం జీవిస్తామయ్యా. By bringing a thank offering in your presence, we will live a thank living. మరి మీ పట్ల మీ సన్నిధిలో ప్రభువా కృతజ్ఞత అర్పణలు అర్పించడం వలన మేము కృతజ్ఞత జీవితం జీవిస్తామయ్యా. Thank you, Lord. Lord, we will find our own way to thank you. Lord, live a life which will be, Lord, our gratitude to you. ప్రభువా మా జీవితం పట్ల ప్రభువా మేము కృతజ్ఞత కలిగిన జీవితం మేము జీవిస్తాం ప్రభువా. The more and more thankful we are to you, మేము ఎంత ఎక్కువగా అయితే ప్రభువా మీ పట్ల కృతజ్ఞత కలిగి ఉంటామో we will be drawn close to you, Lord. ప్రభువా మేము ఇంకను సమీపంగా తేబడతాం. What else we need when we have you with us? మీరు మాతో ఉంటే మాకు ఇంకా ఏం కావాలయ్యా? This Christmas season, give us that experience. ప్రభువా ఈ క్రిస్మస్ కాలంలో అటువంటి అనుభవం మాకు దయచేయండి. Be with your children, Lord. మీ బిడ్డలతో కూడా ఉండండి. Thank you when your people are watching us. ప్రభువా మీ బిడ్డలు మమ్మల్ని చూస్తుండగా, when they are participating in this prayer, ఈ యొక్క ప్రార్థనలో వాళ్ళు ఏకీభవిస్తుండగా, Lord, something supernatural will happen to them. వారి జీవితంలో ఒక అసాధారణమైన క్రియ జరుగును గాక. If they are very receptive to your word, మీ యొక్క వాక్యము పొందుకోగలిగిన అంగీకారం కలిగిన హృదయం కలిగి ఉన్నట్లయితే, when they agree in their hearts and you say yes to all of your word, ప్రభువా హృదయంలో వాళ్ళు అంగీకరించి మీ వాక్యముకు అవును అని పలికినట్లయితే, right now the clouds of darkness are leaving. ఇప్పుడే ప్రభువా ఆ యొక్క అంధకారమైన ఆ యొక్క మేఘములు వెళ్ళిపోతున్నాయి. The things that they are scared for, all such dark clouds are moving right now. ప్రభువా వారు ఎటువంటి విషయాలైతే భయపడుతున్నారో ప్రభువా అటువంటి అంధకారమయమైన మేఘములు ఇప్పుడే వెళ్ళిపోతున్నాయి. And the Son of Righteousness you have already started to raise on your behalf of your children. మీ పిల్లల పక్షముగా తండ్రి ప్రభువా నీతి సూర్యుడిగా నీవు ఉదయించడం మొదలుపెట్టి ఉన్నారు తండ్రి. The impossibilities God is changing into possible. అసాధ్యమైనవి దేవుడు సుసాధ్యపరుస్తున్నాడు. And we say amen to that. మేము వాటికి ఆమేన్ అని చెప్తున్నామయ్యా. And we know whom we serve. మేము ఆరాధించే దేవుని మేము ఎరిగి ఉన్నాం. Lord, a day after day we want to become like you, Lord. ప్రభువా రోజు తర్వాత రోజు ప్రభువా మేము మీ వలే అవ్వాలయ్యా. Every doubts and unbelief, Lord, we pray that will be cast out from us. ప్రతి అనుమానములు ప్రభువా ప్రతి అవిశ్వాసము మాలో నుంచి ఇప్పుడే తీసివేయబడును గాక. Every double mindedness and double spirit will leave in Jesus name. ప్రతి ద్వంద్వ హృదయము ప్రభువా ద్విమనస్తత్వం అనేది యేసు నామములో వదిలి వెళ్ళును గాక. I pray, Lord, you open the windows of heaven. ప్రభువా మీ పరలోకపు ద్వారములు తెరవండి అయ్యా. Mighty things, Lord, you will do right now as we pray. మేము ప్రార్థిస్తుండగా ఇప్పుడే మీరు గొప్ప క్రియలు చేస్తారయ్యా. Every shackles will be broken in Jesus name. ప్రతి సంకెళ్ళు యేసు నామములో విరగొట్టబడును గాక. Lord, every creature that tries to disturb your children in their mind and in their sleep, in Jesus name I pray that will be stopped coming. ఇప్పుడు ప్రభువా సైతాను శక్తులు ప్రభువా మీ యొక్క బిడ్డలను ప్రభువా మరి మనసులోను ప్రభువా నిద్రలోను మరి డిస్టర్బ్ చేస్తున్నాయి ప్రభువా యేసు నామములో వాటిని బంధిస్తున్నాం తండ్రి. The spirits that comes in different shapes to disturb your children, peace. మరి ప్రభువా ఏక ఆత్మలైతే ప్రభువా అనేకపరమైన మార్గములో వచ్చి మీ యొక్క బిడ్డల యొక్క సమాధానంను డిస్టర్బ్ చేస్తున్నావో I rebuke it in Jesus name. వాటిని యేసు నామములో గద్దిస్తున్నాం తండ్రి. Every form of snakes, stop in Jesus name from coming to your children. ప్రతి విధమైన పాములు ప్రభువా మీ బిడ్డల దగ్గరికి రాకుండా యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. Every kind of other creatures and other shapes, whatever shapes the demons are appearing, in Jesus name will be stopped today. ఎటువంటి జీవులు ఎటువంటి రూపంలో కనిపిస్తున్నాయి ప్రభువా ఆ యేసు నామములో ఇప్పుడు అవన్నీ ఆగిపోవును గాక. Right now, Lord, your children will see the sign of God's glory, of God's miracle, oh Father. Right now, the work of the Lord is beginning.
ప్రభా ఇప్పుడే ప్రభా మీ బిడ్డలు యేసు ప్రభు యొక్క ప్రభా ఆ యొక్క గుర్తు ఆ యొక్క సూచన వాళ్ళు చూస్తారు, మీ క్రియ ఆరంభం అవుతుంది. Lord, even before the end of this year, help your children to see a great surprises. ప్రభా ఈ యొక్క సంవత్సరం ముగించిపోక ముందే మీ బిడ్డలు గొప్ప మంచి ఆశ్చర్యమును వాళ్ళు చూడలాగా సహాయం చేయండి. Thank you, Lord, for listening to our prayers. మా ప్రార్థనలు విన్నందుకే మీకు స్తోత్రాలయ్యా. Thank you for doing much more greater than what we pray. ప్రభా మేము ప్రార్థించిన దానికన్నా మీరు ఎక్కువగా చేస్తున్నందుకే మీకు వందనాలు. All glory be unto your holy name. మీ పరిశుద్ధ నామానికి సకల మహిమ కలుగును గాక. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Amen. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారమును దేనిని మరవకము. Amen. Amen. May the grace of our Lord Jesus Christ, love of the Heavenly Father, sweet communion and fellowship of the Holy Spirit rest and abide with us now and forever. All God's people said, Amen. Amen. Bless the Lord, oh my soul, oh my soul, worship His holy name. Sing like never before, oh my soul, worship your holy name. Keep praising Him, keep thanking Him. May God bless you in the season. Have a wonderful week ahead. God bless you. Don't forget, today evening we have children's program on the Zoom platform at 7 o'clock. God bless you. Have a wonderful week. మరి మర్చిపోద్దండి, సాయంకాలం 7 గంటలకు మరి చిల్డ్రన్స్ యొక్క క్రిస్మస్ ప్రోగ్రామ్ ఉంది. దయచేసి ఆ జూమ్లో జాయిన్ అవ్వండి. Praise God. దేవునికి మహిమ. Amen.